నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ తెనాలి యూనిట్ కార్యవర్గ సమావేశం ఎన్జీఓ కార్యాలయంలో జరిగింది। ఈ సందర్భంగా సంఘం నందు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎన్నిక నిర్వహించారు। తెనాలి యూనిట్ నందు కోఆప్షన్ పద్ధతిపై కార్యవర్గంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు। జిల్లా అధ్యక్షులు ఆరాధ్యుల శ్యామ్ సుందర్ శ్రీనివాస్ వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు। అధ్యక్షులుగా మన్నే మల్లికార్జునరావు, అసోసియేషన్ అధ్యక్షులుగా డి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా టి సుధాకర్, మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎస్ లక్ష్మి, జాయింట్ సెక్రటరీగా జె అశోక్ కుమార్, మహిళా జాయింట్ సెక్రటరీగా కె చంద్రకళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు। ఈరోజు కోఆప్షన్ పద్ధతిలో నన్ను మళ్ళీ మూడోసారి ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా కుటుంబ సభ్యులు అంటే ఎన్జిఓ సభ్యులందరికీ, మరి జిల్లా బాడీ వారికి, మరియు అలాగే మా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ మరి ఇంకా ఈ పీరియడ్ 6 నెలలు ఉంది। ఈ 6 నెలలు కూడా పోరాటాలు చేయాల్సినవి చాలా ఉన్నాయి సంఘం తరఫున। అందుకని అందరూ కలిసికట్టుగా మరి మాతో పనిచేస్తూ మన కోరికలో సాధించుకోవాల్సిందిగా, అట్లాగే అందరూ భేషజాలకి పోకుండా కలిసి పనిచేద్దామనే కాన్సెప్ట్తో మరి అందరిని కలుపుకెళ్లే బాధ్యత వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు ఉద్యోగులు ఘనంగా సత్కరించారు। AP NGO Association Tenali Unit State do hereby solemnly pledge to serve the community of employees to the best of my abilities, to discharge my duties in accordance with the provision of the Constitution of Association, to implement all its policies and decisions to carry out the functions entrusted to me by its various organs, and will not do anything derogatory to the aims and objectives of the association. ముందు నేను కూడా ప్రెసిడెంట్ గా చేశాను। ఎందుకంటే మరి ఈ కార్యవర్గం సమావేశం పెట్టినప్పుడల్లా కూడా కొన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయి। దానికి తోడు నా ఆరోగ్యం కూడా బాగాలేదు। ఆ డిస్టర్బెన్స్ ని మరి ఓవర్కమ్ చేయాలంటే కూడా ఒక పెద్ద నాయకుడు ఉండాలి, నా వల్ల కావట్లేదనే ఉద్దేశంతో కూడా మరి హెల్త్ ఇష్యూస్ వల్ల మరి ఆ తోటి సెక్రటరీని ఎదుర్కోవాలంటే మరి పాత వీళ్ళు రావాలనే ఉద్దేశంతో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్లో కోఆప్షన్లో ప్రెసిడెంట్గా, అసోసియేట్ ప్రెసిడెంట్గా, మిగిలిన పోస్టులకు అలాగే ఎన్నికైన ప్రతి ఒక్కరికి నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అండి। అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన మన్నే మల్లికార్జునరావు గారికి, శ్రీనివాస్ గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు కూడా నా నమస్కారం। నాకు ఈ అసోసియేషన్లో అప్పచెప్పిన పోస్టుకి 100% నా వంతు కర్తవ్య నిర్వహణలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎంప్లాయీల ఆశలకి, ఆకాంక్షలకు అనుగుణంగా మనస్ఫూర్తిగా పనిచేస్తానని మీ అందరి ముందు హామీ ఇస్తూ, కోఆప్షన్ కార్యక్రమం కూడా ఉండటం చేత ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా బాడీ వారు అబ్జర్వర్గా అంటే ఈ యొక్క కోఆప్షన్కి పరిశీలకునిగా నన్ను ఇక్కడికి పంపించి ఉన్నారు। ఈ సాయంత్రం సమయంలో ఈ యొక్క కార్యక్రమానికి ఈసీ మెంబర్సు, ఆఫీస్ బేరర్సు, ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులే కాకుండా కూడా ఈ తెనాలిలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా చాలా వరకు హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆసక్తిగా గమనిస్తాం జరుగుతూ ఉన్నది। ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ఈసీ మెంబర్స్ కానివ్వండి, కార్యవర్గ సభ్యులం కానివ్వండి, ఈరోజు ఇక్కడ 6 పోస్టులు ఖాళీగా ఉండటం జరిగింది। అధ్యక్షులు, సహాధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ ఉమెన్, జాయింట్ సెక్రటరీ ఉమెన్, ఈ యొక్క పోస్టులకు గాను ఈరోజు మేము ఇక్కడ అబ్జర్వర్గా చూసింది ఏంటంటే, అధ్యక్షులుగా
ఎం మల్లికార్జునరావు గారిని కోఆప్ చేసుకుంటాం జరిగింది ఏకగ్రీవంగా. అసోసియేట్ ప్రెసిడెంట్ గారిని డి శ్రీనివాసరావు గారిని కూడా అందరూ ఏకగ్రీవంగా కోఆప్ చేసుకుంటాం జరిగింది. అట్లాగే వైస్ ప్రెసిడెంట్గా టి సుధాకర్ గారిని ఏకగ్రీవంగా కోఆప్ చేసుకుంటాం జరిగింది. అట్లాగే వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ ఎస్ లక్ష్మి గారిని కోఆప్ చేసుకుంటాం జరిగింది. అట్లాగే జాయింట్ సెక్రటరీ ఉమెన్ కె చంద్రకళ గారిని కోఆప్ చేసుకుంటాం జరిగింది. అట్లాగే జాయింట్ సెక్రటరీగా జె అశోక్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఈ యొక్క తెనాలి యూనిట్ కార్యవర్గం ఏకగ్రీవంగా వీరందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా తెనాలిలో ఉన్నటువంటి ఏపీ ఎన్జీఓ సభ్యుల యొక్క యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత అధ్యక్షులుగా మన్నే శ్రీనివాసరావు గారి మీద, అట్లాగే సెక్రటరీ కృష్ణమోహన్ గారి మీద, ఈ యొక్క కార్యవర్గం మీద ఉన్నది. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణ మారిసిపేటలో చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం, రామలింగేశ్వరపేటలోని రామలింగేశ్వర స్వామి ఆలయం, చిన్రావూరు సోమేశ్వరం ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు, సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. రామలింగేశ్వరపేటలో వెంచేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని విశేష కార్యక్రమాలు, అభిషేకాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం, రేపు 27 తారీఖున స్వామివారి రథోత్సవం జరుగును, 28వ తారీఖున అన్నదానం కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు భక్తులు విరివిరిగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి మా అర్చక స్వామి అయిన రాఘవ శర్మ గారు బాగా ఘనంగా అలంకార కార్యక్రమం చేస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంన ఈరోజు లింగోద్భవ అభిషేకం జరుగును. శ్రీ స్వామి శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఉదయాన్నే 3:30 కల్లా స్వామివారి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఇటు విఘ్నేశ్వర వినాయకుడు పూజ అండి. స్వామివారికి విశేషంగా పంచామృతాలతో వివిధ ఫలరసాలతో స్వామివారికి అభిషేకం జరిగి ఉన్నది. భక్తులందరూ చక్కగా దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు. అలానే మధ్యాహ్నం 12 గంటల దాకా స్వామివారికి అభిషేకాలు జరుగును. అలానే ఈ మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారికి విశేష అలంకరణ జరుగును. సాయంకాలం 8 గంటలకి 35 నిమిషాలకి స్వామివారి శివ కళ్యాణం జరుగును. చక్కగా స్వామివారి భక్తులందరూ వచ్చి చక్కగా స్వామివారి కళ్యాణం తిలకరించి తీర్థప్రసాదం స్వీకరించే ప్రార్థన. అలానే ఇవాళ రాత్రి 12 గంటల లింగోద్భవ కాలం చాలా విశేషమైంది. మహాశివరాత్రి పర్వదిన స్వామివారి అర్ధరాత్రి 12 గంటలకి స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగును. ఫలరసాలు, వివేక పంచామృతాలతో భస్మాభిషేకం, రుద్రాభిషేకం అటు అన్ని రకాలుగా స్వామివారికి జరుగును. శ్రీ 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 పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానం అయినటువంటి శ్రీ బాలాత్రి సుందరి సమయ చంద్రమౌళీశ్వర దేవస్థానం మారిసిపేట నందు మహాశివరాత్రి ఉత్సవాలు మన 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 11 రోజుల దీక్షగా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు కార్యక్రమంలో స్వామివారికి ఉదయం నుంచి కూడా ఎంతో పంచామృతాలతో ఎంతో వైభవంగా అభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లాగే ఈరోజు నిన్న సాయంత్రం కూడా
నందీశ్వరుడు వారికి కూడా అభిషేకాలతో పూజ జరిగింది. ఈరోజు కూడా మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. రాత్రి 12 గంటలకి లింగోద్వార దర్శనం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈరోజు 12 గంటలకి అన్నప్రసాదం ఉంటుంది. భక్తులందరూ కూడా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందర సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో మహాశివరాత్రి పురస్కరించుకొని 11 రోజుల పాటు కూడా విశేషముగా అభిషేకములు అర్చనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మహాశివరాత్రి మహాపర్వదినం సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా స్వామివారికి అభిషేకములు అనేకం విశేషముగా జరుగుతూ ఉన్నాయి. అలాగే మరికొద్దిసేపట్లో చండీ హోమం కూడా ప్రారంభంగానుంది. అదేవిధంగా సాయంకాలం 6 గంటలకి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం, 8:30, 9 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లింగోద్భవ కాలంలో విశేషంగా దర్శించుకొని అలంకరించుకొని దర్శనమిస్తున్నారు స్వామివారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెనాలి నుండి గోవాడ క్వారీ తిరునాళ్లకు సాధారణ ఛార్జీలతో ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులకు మాత్రమే దేవాలయాల వరకు అనుమతులు ఉన్నాయని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో నుండి ప్రయాణికుల అవసరార్థం ప్రతి 2 నిమిషాలకి సాధారణ ఛార్జీలతో మనం క్వారీకి గుడి వరకు ఓన్లీ ఆర్టీసీ బస్సులు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన వాహనాలని 2 కిలోమీటర్ యువతల ఆపడం జరిగింది. అదేవిధంగా గోవాడ కూడా మన ఏపీఎస్ఆర్టీసీ తెనాలి బస్సులు మాత్రమే గుడి వరకు వెళ్ళి ప్రయాణికులకి మంచి సర్వీస్ అందించడానికి ముఖ్య ఉద్దేశంతో పోలీసు వారితో కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి మన ఆర్టీసీ బస్సులకి గుడి వరకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది కేవలం ప్రజల సౌకర్యార్థం మనం సాధారణ ఛార్జీలతో నడుపుతున్నాం. కాబట్టి ప్రజలందరూ ఆర్టీసీని సహకరించి వాళ్ళ ప్రయాణానికి సుఖవంతంగా, సౌప్రదంగా, సురక్షితంగా టెంపుల్కి వెళ్ళి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని చక్కగా రావడానికి ఆర్టీసీ వారు మంచి సదుపాయం కల్పించాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఆర్టీసీని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తరగతి గది బోధన అభ్యసనలో ప్రధాన అంశం అసెస్మెంట్ అని జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ మొదటి సంవత్సరం కోర్సు శిక్షణ కార్యక్రమంలో చివరి రోజైన మంగళవారం విద్యార్థుల అభ్యసన అంచనాలను తెలుసుకునే అసెస్మెంట్కు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని కోర్సు డైరెక్టర్ ఎంఈఓ వి జయంత్ బాబు తెలిపారు. మంగళవారం స్థానిక మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ 3 నుండి 6 సంవత్సరాల పిల్లల అభ్యసన అంచనాను క్రమపద్ధతిలో అనుసరిస్తూ పిల్లలకి ఏమి తెలుసు, వారు ఏమి చేయగలరు అనేది తెలుసుకోవడం తప్పనిసరి అన్నారు. అంచనాలు పిల్లల అభ్యసన స్థాయిని తెలిపి బోధనకు ఆశించిన ఫలితాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి దోహదపడుతుందన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత దృష్టిలో పెట్టుకుని బాలల సంక్షేమం, అభివృద్ధి అభ్యసన ఉండాలని ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. ప్రాథమిక సంవత్సరంలో పిల్లల సమగ్ర అభివృద్ధికి పునాది స్థాయి నుండే ఉపయోగపడే విధంగా బోధన ఉండాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సెంటర్లో ఏ విధానాలు అనుసరించి పిల్లలకు బోధించాలి అనే అంశాల పట్ల ఈ శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని సిడిపిఓ డాక్టర్ ఎం సునీత తెలిపారు. శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు గ్రూప్ వారీగా ట్రైనింగ్ తమకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేశారు. 2 స్పెల్స్లో 6 రోజుల శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు చివరి రోజు పాఠశాల, విద్యాశాఖ, సమగ్ర శిక్ష మరియు మహిళా శిశు సంక్షేమం సంయుక్త ఆధ్వర్యంలో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ప్రదానం చేశారు. దాని తర్వాత ఒక్కొక్క రోజు మాకు ఒక్కొక్క యాక్టివిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు.
PCC కార్యక్రమాల్లో భాగంగా 5 రకాల డొమైన్స్ని అంటే అభివృద్ధుల్ని పిల్లల్లో మనం పరిశీలించాల్సి ఉంటుంది. పిల్లలకి ఆ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే అంశాన్ని మన పిల్లలకి పరిచయం చేయాల్సి ఉంటుంది అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ శారీరక అభివృద్ధి, తర్వాత మేధాభివృద్ధి, తర్వాత భాషాభివృద్ధి, తర్వాత సామాజిక భావోద్వేగాభివృద్ధి, లాస్ట్ సాంస్కృతిక సౌందర్యాభివృద్ధి అనమాట. ఈ 5 రకాల అభివృద్ధులు ప్రతి పిల్లవాడిలో అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లవాడిలో ఈ అభివృద్ధులన్నీ ఎలా జరుగుతున్నాయి అనే అంశాన్ని పరిశీలిస్తూ 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల్లో కూడా ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లవాడి నైపుణ్యాన్ని మనం కనుక అభివృద్ధి చేయగలిగితే పిల్లవాడి సమగ్ర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఈరోజు జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం చివరి రోజు 6వ రోజు. ఈ శిక్షణా కార్యక్రమంలో కార్యకర్తలందరికీ వీళ్ళు గత 5 రోజులుగా ఏమి నేర్చుకున్నారనే దాని మీద పునశ్చరణ చేయడం, అదేవిధంగా 6వ రోజు పోస్ట్ టెస్ట్ నిర్వహించాం. ఈ శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ సమర్థవంతంగా వీళ్ళు తమ యొక్క పాఠశాలలో అమలు చేయవలసిందిగా తెలియజేయడమైంది. థ్యాంక్ యూ. డిఆర్పీలుగా కె సౌజన్య, శ్రీరామరాజు వ్యవహరించగా సిఆర్ఎంటీలు సిహెచ్ శ్రీదేవి, ఏ దీపాంజలి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు నేర్చుకునే విషయాల్లో కొన్ని మనకు ముందు తెలుస్తున్నా కానీ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి పిల్లల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి, వారిలో బలమైన పునాది వేయడానికి అంగన్వాడీ కార్యకర్తలకు సరైన అవగాహన కలిగించడానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. పిల్లల్లో సమగ్రాభివృద్ధి కలిగించడానికి ఏ అభివృద్ధిలో ఏ నైపుణ్యం వస్తుందో తెలుసుకొని దానికి అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళకి ఎలా నేర్పించాలో తెలియాలంటే ఈ శిక్షణ ముఖ్యంగా ఆవశ్యకం. సాల్ట్ ప్రోగ్రాం జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణా కార్యక్రమము అంగన్వాడీ కార్యకర్తలకు. దీనిలో భాగంగా ఈరోజు రిమోట్ లెర్నింగ్ మెసేజెస్ అనేవి తల్లులకు ఎట్లా పంపించాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి, అదేవిధంగా అసెస్మెంట్ అనేది ఎలా చేస్తాము, వీటి గురించి వివరించడం జరిగింది. హబ్ అంగన్వాడీ కేంద్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రతి అంగన్వాడీ కేంద్రంని కూడాను హబ్ అంగన్వాడీగా ఎలాగ డెవలప్ చేసుకోవాలని చెప్పి వివరించాము. ఈ 6 రోజుల కోర్సు కూడాను ఈ రోజుతో పూర్తయింది. కోర్సు పూర్తయిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడాను సర్టిఫికేట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ శిక్షణ మొత్తం కూడాను అంగన్వాడీ కేంద్రంలో పిల్లల యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్రాభివృద్ధి కోసము వీరు కృషి చేస్తారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కమిషనర్ శేషన్న, తహసీల్దార్ గోపాలకృష్ణ పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించారు. పోలింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నిక సజావుగా జరిగే విధంగా పట్టణంలోని 26 పోలింగ్ కేంద్రాలలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. అదేవిధంగా పోలింగ్ రోజు 144 సెక్షన్ అమలు చేసేందుకు తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికే ఓటర్లకు బిఎల్ఓల ద్వారా ఓటర్ స్లిప్పులను అందించడం జరిగిందని, ఎన్నిక రోజు పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఓటర్ స్లిప్పులు లేని వారికి వాటిని అందించడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటును సజావుగా వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. అడ్మిన్ ఒక కంప్యూటర్ పెట్టుకోవాలి, ఓటు ఎలా వెతకాలనేది కూడా ముందే తెలుసుకోండి. ఈరోజే ఎవరైనా వచ్చారు, నువ్వు టక్కన ఆ సిస్టంలోకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ మీ వాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెట్టుకుని టక్కన వాళ్ళకి ఓటర్కి ఫెసిలిటేట్ చేయాలి. అర్థమైందా? క్యూ లైన్ 1000 పైన ఉంటుంది కాబట్టి క్యూ మనం వీళ్ళు ఎంత త్వరగా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తే అంత స్పీడ్గా అవుద్ది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు చివరి ఇది వచ్చేసాయి దశకు. ఈరోజు పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా మేము తహసీల్దార్ గారు, పోలీసు వాళ్ళు, మేము అందరం కలిసి విజిట్ చేస్తున్నాం. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇంకేమైనా చేయాలనే విషయాల గురించి ప్రతి స్టేషన్ను కూడా విజిట్ చేసి గమనిస్తున్నాం. మా యొక్క సిబ్బంది మేము అందరం కలిసి గమనిస్తూ లోటుపాట్లు ఏమైనా ఉండేట్టుగా చూస్తున్నాం. సో అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా అవుతున్నాయి. రేపు ఈ టైంకి అంతా కూడా ఏర్పాట్లన్నీ అవుతాయి. అయినాక రేపు 3 గంటలకంతా కూడా పోలింగ్ పార్టీస్ వస్తాయి. సో వాళ్ళకి వచ్చినాక కూడా ఇక్కడ అవసరమైన అవన్నీ కూడా
అవి ఎలాంటి ఏర్పాట్లు అయినా కూడా ఎన్నికలు సక్రమంగా సవ్యంగా స్మూత్గా జరగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి విషయాలు కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికల్లో ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క మిగిలినటువంటి ఓటును మీ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం వేసుకోవాల్సి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. ఎక్కడైనా లోటుపాట్లు ఇరవై కనుక మా దృష్టికి తెస్తే కనుక వెంటనే వాటిని రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎల్లుండి 27వ తారీఖున మన కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా మనకి 26 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి తెనాల్లో, అర్బన్, రూరల్లో కలిపి. ఈ 26 పోలింగ్ స్టేషన్లో ఏమేమైతే అవసరం ఉంటుందో ఆ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అలాగే ఇప్పటికే ఓటర్లకు సంబంధించిన ఓటర్ స్లిప్స్ మా బిఎల్ఓల ద్వారా మీ అందరికీ అందించమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఎవరికైనా ఓటర్ స్లిప్ అందకపోయినా కంగారు పడకండి. ఇక్కడే పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక హెల్ప్ డెస్క్ అరేంజ్ చేస్తాం. మన టీం సిబ్బంది బిఎల్ఓ కూర్చొని ఉంటారు. మీ ఓటుని వెతుక్కునే విధంగా ఒక సపరేట్గా ఆల్ఫాబెట్లో ఉండే ఓటర్ లిస్ట్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. అట్లాగే కంప్యూటర్స్ కూడా అరేంజ్ చేస్తాం. అవసరమైతే ఓటుని చెక్ చేసి మీ అందరూ సజావుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మేము సిబ్బంది అందరం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ కూడా ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తాం. ఆ రోజున ఎటువంటి ఇబ్బంది జరగకుండా పోలీసు వారి సహకారంతో ఈ సరౌండింగ్స్ అంతా కూడా 100 మీటర్స్ పెరిఫరీ అంతా మా కంట్రోల్లోకి తీసుకుంటాం. ఇప్పటికే డిఎస్పీ గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఉన్నారు లా అండ్ ఆర్డర్ విషయంలో. నేను కూడా 144 సెక్షన్ రేపటి నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఒక ఆర్డర్ పాస్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెనాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా కృషి చేస్తాం. అట్లాగే బెల్ట్ షాపుల విషయంలో కానివ్వండి, అట్లాగే ఎక్సైజ్ శాఖతో కూడా ఈరోజు ఈవినింగ్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పోల్ డే రోజు ఎటువంటి ఎక్కడ అనాథరైజ్డ్గా కానివ్వండి, ఆథరైజ్డ్గా కానివ్వండి, ఎక్కడ ఏమీ లిక్కర్ సేల్ జరగకుండా కూడా డ్రై డేగా దీన్ని ఇప్పటికే డిక్లేర్ చేయబడింది. అవన్నీ కూడా మా ఎన్ఫోర్స్మెంట్ టీము వెరిఫై చేస్తారు. తెనాలి పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోల్ డే రోజున ఓటు హక్కు వినియోగించుకునే విధమైన అవసరమైన ఏర్పాట్లన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. మన తెనాల్లో ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలనేదే మా అందరి కోరిక. మీ అందరి సహకారం అవసరం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.